మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, బాధపడుతూనే ఉన్నారు. మీ గురించి చెప్పండి, ఏడవకుండా చెప్పండి సార్. నా పేరు జోసెఫ్ మోహన్ దాస్ మేడం. నేను ఫోర్డ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా ఉన్నాను. మ్యారేజ్ అయిన 5 ఏళ్లలో నా వైఫ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు ఒకే కూతురు జెస్సీ. హరివి మీకు తెలుసా? నా డాక్టర్ జెస్సీ కూడా నాతో మాట్లాడటం లేదు మేడం. కన్న కూతురు మీతో మాట్లాడలేనంత తప్పు మీరు చేశారు. చెప్పండి సార్, హరివి మీకు తెలుసా? నా డాటర్ జెస్సీ క్లాస్మేటే అరివి. ఒకరోజు పేరెంట్స్తో ఏదో ప్రాబ్లం అని చెప్పి మా ఇంట్లోనే కొద్ది రోజులు. మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, బాధపడుతూనే ఉన్నారు. మీ గురించి చెప్పండి, ఏడవకుండా చెప్పండి సార్. నా పేరు జోసెఫ్ మోహన్ దాస్ మేడం. నేను ఫోర్డ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా ఉన్నాను. మ్యారేజ్ అయిన 5 ఏళ్లలో నా వైఫ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు ఒకే కూతురు జెస్సీ. హరివి మీకు తెలుసా? నా డాక్టర్ జెస్సీ కూడా నాతో మాట్లాడటం లేదు మేడం. కన్న కూతురు మీతో మాట్లాడలేనంత తప్పు మీరు చేశారు. చెప్పండి సార్, హరివి మీకు తెలుసా? నా డాటర్ జెస్సీ క్లాస్మేటే అరివి. ఒకరోజు పేరెంట్స్తో ఏదో ప్రాబ్లం అని చెప్పి మా ఇంట్లోనే కొద్ది రోజులు ఉంది. తను కూడా నా కూతురు లాంటిదే మేడం. కూతురు లాంటిదే కానీ కూతురు కాదనేగా ఆ తప్పు చేశారు. ఏం మనిషి సార్ మీరు? ఈ వయసులో మీకు కాస్తైన మానవత్వం ఉండొద్దు. సందర్భం అలా. మేడం, అతను చెప్పేది ఏది సరిగా వినపడలేదు. కాస్త నెమ్మదిగా నిదానంగా చెప్పండి. ఇక్కడ కథలు చెప్తున్నారా? మీరు అడగకండి సార్, నెమ్మదిగా చెప్పండి సార్. టీవీ కెమెరా రన్నింగ్ లో ఉంది. ఏడవకుండా చెప్పండి సార్. సారీ సార్, 1 more వెళ్దాం. రంత్రో మేడం, అలాగే వెళ్దాం సార్ 1 minute సార్. పాపమ్మా, గ్లిజరిన్. రెడీ సార్ రెడీ సార్. రంత్రో రోలింగ్ సార్. యాక్షన్. ఏమిటి సార్ చిన్న పిల్లాళ్ళ అలా ఏడుస్తున్నారు? ఒక నాన్నలా నమ్మించి ఆ అమ్మాయితో తప్పు. మనిషేనా మీరు? ఏం శిక్ష పడుతుందో తెలుసా మీకు? మేడం, బ్రేక్ తీసుకుందాం. చూడండి, ఆ అమ్మాయి జీవితాన్ని తలుచుకుంటుంటే బాధతో కన్నీళ్ళు ఆగడం లేదు నాకు. ఆ అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ప్రజలకి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ చెప్పేదంతా నిజం. స్పాన్సర్డ్ బై సాహిత్య వెట్ గ్రైండర్స్, కో స్పాన్సర్డ్ బై మాళవిక మొబైల్స్. ఆషాఢ ఆఫర్లో ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. Got it. పాపమా, జై శ్రీ. గ్రీన్ టీ. ఆ అమ్మాయిని సెట్కి రమ్మను. ఓకే సార్. సుభాష్ అన్నా, ఉండు. ఏదో ఆలోచించాను. విజయ్ సేతుపతి తెలుసా? మన కుర్రాడే. తన సినిమాలన్నిటికీ మాట్లాడాను. నీలాంగ్రే తెలుసా? ప్రొడ్యూసర్ బంగ్లా ఉంది, అక్కడే ఆఫీస్ ఉంది. ఏమీ లేదమ్మా, హీరోయిన్ ఫ్రెండ్. ఇప్పుడే నీలాగే ఉన్న మొహం వెతుకుతున్నాం. నువ్వు సాటర్డే ఫ్రీయా? నీ ఫోన్ నెంబర్ చెప్పు. చెప్పమ్మా. 7885425001. వీకెండ్ పిలుస్తాను, అప్పుడు చూసుకుందాం. వెళ్ళమ్మా. రెడీ రెడీ. సైలెన్స్. రోల్. రోల్. రే మొద్దు, నిద్రపోతున్నా? రోల్ చేయరా. రోలింగ్ సార్. యాక్షన్. అరివి, ఆల్రెడీ వాళ్ళ ముగ్గురితో నేను మాట్లాడానమ్మా. ముగ్గురు కూడా అసలు వాళ్ళు తప్పేమీ చేయలేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఏం చేద్దాం వాళ్ళని? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏం చేద్దాం? ఏం చేయక్కర్లేదు మేడం. వాళ్ళు చేసిన తప్పుకి నన్ను క్షమాపణలు అడిగితే చెప్పుతో చాలు. కొడతాను. అరే, క్షమాపణలు ఎందుకు కావాలంట. ఊరికే క్షమాపణలు. టెన్షన్ ఆగండి. మీరేమో ప్రశాంతంగా పోలీసులో ఉండండి పట్టిస్తానంటున్నారు, సార్. అదిగేమో క్షమాపణలు కావాలట. ఆగండి సార్. పంచాయతీ పెట్టారు. Sorry, పంచాయతీ Abhi. అనవసరంగా చేసిన పిలిపించి. తప్పు చేసేసి సారీ అట. క్షమాపణ అడిగితే సరిపోతుందమ్మా? ఇక్కడికి నువ్వు న్యాయం కోసం వచ్చావు. ఎన్నో కోట్ల మంది జనం చూస్తున్నారు. వాళ్ళ ముగ్గురు అవమానంతో చచ్చేలా ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. నేనేది అడగదలుచుకోలేదు మేడం, చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పు. నాకు ఎయిడ్స్ ఉంది.
నాకు హెచ్ఐవి పాజిటివ్ ఉందన్న దానికి సర్టిఫికేట్స్, నేను వాడుతున్న ఏఆర్వి టాబ్లెట్స్, నేను స్టే చేసిన హెచ్ఐవి సెంటర్లో ఇచ్చిన పేపర్స్, స్కిన్ ప్యాచెస్. నాకు 2 ఏళ్లుగా ఎయిడ్స్ ఉంది. నాతో సెక్స్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చుంటుందని డౌట్గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఇమ్యూనిటీ చాలా తక్కువ మ్యామ్. 2 ఏళ్ల క్రితమే మలేరియా అని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. టెస్ట్ చేసినప్పుడు నాకు హెచ్ఐవి ఉందని తెలిసింది. ఎలా వచ్చిందో కనిపెట్టలేకపోయారు. చెక్ చేయమనండి. ఎంత తొందరగా కనిపెడితే అంత తొందరగా వాళ్ళు సేఫ్ అవ్వచ్చు. సార్ రూల్ అవుతుంది సార్. కట్ చెప్పండి సార్. Cut it! 15 minutes break. సార్ ఏమిటి సార్ ఎయిడ్స్ పేషెంట్తో నన్ను షో చేయమంటున్నారు? తెలిసి తెలియకుండా తనని తాకుంటే ఏమై ఉండేది? అలాంటిదేం జరగదు మేడం, మీరు భయపడకండి. వెళ్ళండి. పీటర్, సార్ బుద్ధి లేదా? కేసు ఏంటో తెలియకుండా తీసుకొచ్చా? సార్ నాకెలా తెలుసు సార్? ఈ విషయం గురించి తను చెప్పడే లేదు. నోరు మీరా, నన్ను 4వ వాడిని చేసి ఉంటుంది. మేడం చాలా సంతోషం మేడం, హిజ్రాల సమస్య గురించి సూపర్ గా మాట్లాడారు. అరే పోమా, మొహం చూడు ఎలా ఉందో. అయ్యా నా మొహానికి ఏమైంది, నీ మొహమే చూడు. చిప్పా. సార్ మంచి ఎపిసోడ్ సార్. టీఆర్పీ పెరుగుతుంది, షూట్ చేద్దాం సార్. చూస్తున్నాడు చూస్తున్నాడు. వాళ్ళ ముగ్గురికి హెచ్ఐవి ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి మన సెట్ దగ్గరికి డాక్టర్స్ ఎక్విప్మెంట్స్ తో వస్తున్నారు. వాళ్ళకి టెస్టులు చేస్తారు. వాళ్ళకి హెచ్ఐవి సోకిందా లేదా అని తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న విరామం. మీ పేరు మేడం? అరువి, ఏజ్ ఎంత? 24. లోపలికి రండి. ఇక్కడ సైన్ చేయండి సార్. సార్ టైం 1 గంట అవుతుంది, 3 గంటలకు వెళ్ళాలి. అంతే మేడం, రిజల్ట్ రాగానే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఎందుకమ్మా ఇలా చేసావని మోటివేషన్ అడిగి ఎపిసోడ్ ని కంటిన్యూ చేసేద్దాం. మీరు లంచ్ చేసి బయలుదేరండి మేడం. సార్ లోపలికి వచ్చి కూర్చోండి సార్. సార్ డాక్టర్ వచ్చారా? వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నారు? లోపల కూర్చోబెట్టు. లోపలికి తీసుకెళ్తాను. అరువి మాత్రం పాజిటివ్ సార్. సీరియస్ ఎయిడ్స్ కండిషన్. మిగతా ముగ్గురు నెగిటివ్ సార్. ఎలా సార్? ఆ సమయంలో ఇద్దరిలో ఒకరు సేఫ్గా ఉండొచ్చు సార్. అంతేకాకుండా అది ప్రాకాలంటే ఒంట్లో ఏదైనా రక్కు ఉండాలి సార్. అంతా దేవుడి లీల సార్. నేను వస్తాను సార్. నలుగురికి తెలపండి సార్. ఓకే సార్. మా ఇంట్లో అందరికీ మీ ప్రోగ్రామ్ అంటే ఇష్టం సార్. ప్రతి ఎపిసోడ్ చూస్తారు. థ్యాంక్స్ సార్. ఓకే సార్ పిలిచారా సార్? ఆ ముగ్గురికి ఎయిడ్స్ లేదని రిజల్ట్ వచ్చింది. నవ్వకు. ఈ రిజల్ట్ గురించి మనం ఎవరికి చెప్పడం లేదు. దీన్ని కారణంగా చేసుకుని అలా ఫ్రీజ్ చేసి కంటిన్యూడ్ అని ఫినిష్ చేసేద్దాం. తరువాత ఎపిసోడ్లో వీళ్ళకి ఎయిడ్స్ లేదు, తొక్క లేదని హ్యాపీ ఎండింగ్ గా ఫినిష్ చేద్దాం. సార్ సార్ వద్దు సార్, అందరూ చచ్చే భయంలో ఉన్నారు సార్. నిజం చెప్పేద్దాం సార్. నువ్వు మూసుకో బాబు, వెళ్ళు. రే మంచోడా, సార్ షార్ట్ రెడీ అని మేడంకి చెప్పు. ఓకే సార్. టేక్ వెళ్దాం మేడం. మేడం ఆ అమ్మాయి మీద కోపం చూపించండి. రెడీ రెడీ. సార్ జిమ్మి పని చేయట్లేదు సార్. సన్నాసి జిమ్మి వద్దు ఏమొద్దు. రెడీ రోల్. రోలింగ్ సార్. యాక్షన్. చూడండి, ఈరోజు షోలో అనుకోని విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక మామూలు అమ్మాయితో సంబంధం పెట్టుకున్న ఆ ముగ్గురికి ఆ అమ్మాయి ప్రపంచంలోనే అతి భయంకరమైన వ్యాధి హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పబడే ఎయిడ్స్ని వ్యాపింపచేయడానికి సిద్ధపడింది. మన ప్లేస్కి డాక్టర్స్ వచ్చి టెస్టులు తీశారు. రిజల్ట్ రావడానికి ముందు బాధింపబడ్డ ఆ ముగ్గురు, దానికి ప్రయత్నం చేసిన ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. తనతో మాట్లాడదాం. చెప్పమ్మా. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎయిడ్స్. మీ ముగ్గురు చావబోతున్నారు. నార్మై, ఎందుకమ్మా ఇలా చేశావు? అసలు నీ ఉద్దేశం ఏమిటి? ఈ హాలీవుడ్ సినిమాల్లో వచ్చేలాగా బాంబో వైరస్ ఏదో ఒకటి వేసి మనుషులందరినీ చంపేయాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చేమన్నా ఎక్కిందా? మీలాంటోళ్ళు బతికి నాకేం అర్థం కావట్లేదు మేడం. నాకు అర్థమవుతోంది. మైక్ మీద చేయి తీయండి మేడం. యాక్షన్. నాకు అర్థమవుతోంది. నువ్వు మనసారా చాలా బాధపడ్డావు. ఏదైనా మెంటల్ ఇన్స్టిట్యూషన్లో చేరిస్తే నువ్వు బాగుపడతావు. ఓకే, అక్కడ ఎయిడ్స్ పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటారా మేడం? ముగ్గురు జీవితాల్ని నువ్వు నాశనం చేశావు. కొంచెమైనా నీకు బాధ్యత ఉందా? చాలా జాలీగా మాట్లాడుతున్నావు. సారీ మేడం, చెప్పండి. నెమ్మదిగా అడగండి, చెప్తాను. కట్. పాపమా, పాపమా, దయచేసి గట్టిగా ఏడొద్దు సార్, మైక్లో వినబడుతుంది.
టాబ్లెట్. హలో మేడంకి కోపం వచ్చేలా మాట్లాడకూడదమ్మా. ఈవిడేంటి సార్ తప్పు చేసిన వాళ్ళని వదిలేసి నా మీద కసుబుసుమంటున్నారు. నేను ఓపికగానే సమాధానం చెప్తున్నాను, ఆవిడే అరుస్తున్నారు. నేను అరుస్తున్నానా? నేనా అమ్మ అరుస్తున్నాను? సార్ బాంబు వేయాలంటుంది, వైరస్ వదలాలంటుంది. తీసుకొచ్చి నా ప్రాణం తీస్తున్నారేమిటి సార్? ఓకే మేడం, ఓకే, కూల్ కూల్, టేక్ పోదాం. రోల్ రోల్ రోల్. రోల్ రోల్ అని అరవకండి సార్. సార్ అసలు మీ సమస్య ఏంటి సార్? టెస్ట్ రిజల్ట్ కూర్చోండి సార్, చెప్దురుగానే. ప్రాణం తీయొద్దు.